మొదటి నుంచి తెలంగాణ వాదుల నినాదం ఒక్కటే, పొట్టకోటి కోసం వచ్చిన వాళ్లపై ఎలాంటి అభ్యంతరం లేదు, పొట్ట కొట్టేవారిపైనే తమ పోరాటం. కానీ సీమాంధ్రుల వైఖరి దీనికి పూర్తి భిన్నం. మాది మాకే కావాలి, మీది మాకే కావాలనే కుట్రపూరిత వైఖరి వారిది. కుట్రలకు తెరపడే రోజు వస్తోంది. దీనిని అక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కనిపిస్తే వారిని నానా దుర్భాషలాడడం, ఇంకా తెగించి దాడి చేయడం కామన్ అయింది. తాజాగా విజయవాడలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కార్మికులపై అమానుష దాడి జరిగింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 90 మంది విజయవాడలోని లిక్కర్ గోడౌన్లో 20 ఏళ్లుగా హమాలీ పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఈ లిక్కర్ గోడౌన్ను గొల్లపూడికి మార్చారు. దీంతో హమాలీలు కూడా అక్కడి పనికి వెళ్లారు. అయితే అక్కడి స్థానికులు ఇక్కడ తెలంగాణ వారికి పని లేదంటూ వారిపై దాడికి దిగారు. ఏపీబీసీఎల్ ఐఎంఎల్ డిపో లిక్కర్ డిపోలో గత 15 సంవత్సరాలు పనిచేస్తున్నాము. ఆ యొక్క బేసిక్ అయితే మేము కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి జరగడం జరిగింది. ఇప్పటికీ 20 రోజులుగా పని యథావిధిగా జరిగిపోతున్నది. కాకపోతే 2 రోజుల నుంచి స్థానికులు వచ్చి మీరు నాన్ లోకల్ వాళ్ళు, మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులం, పని మాకే కావాలి, ఈ పని మాది, మేము చేసుకోవాలి, దాడి చేశారు మా మీద. కాకపోతే మమ్మల్ని పని చేయని ఎట్లా వాళ్ళు మా మీదకి దాడి చేస్తారు. మేము వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళకి ఏ కోసానో మేము అడ్డం వెళ్ళాలి. వాళ్ళు పోరాడుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. మేము వాళ్ళకనే కాదు, పని భద్రత లేదు, ప్రాణహాని 2 మాకు, మా 96 మందికి. ఇక తెలంగాణ ప్రాంతం వారిపై జరిగిన దాడి పోలీసుల వరకు చేరింది. కానీ విషయంపై స్పందించేందుకు మాత్రం పోలీసులు నిరాకరిస్తున్నారు. మమ్మల్ని ఒకనొకప్పుడు మమ్మల్ని ఆటోనగర్ రానవలేదు. కాబట్టి ఈ ఆటోనగర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన దాంట్లో మేమే పనిచేయాలి, ఈ ఏరియాలో ఉండేవాళ్ళం. కాబట్టి మీరు రావడానికి వీలేదని చెప్పి అక్కడున్న కార్మికులు కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి అగ్రిమెంట్లు ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళే చేసుకోవాలి, హక్కు ప్రకారం. ఆ హక్కుని తిరస్కరిస్తూ వీళ్ళు అడ్డుపడతాం మొదలెట్టారు. ఇది టోటల్గా మొత్తం అంత సమస్య మూలం ఇదే. ఆ వివాదాన్ని జేసీ, లేబర్ కమిషనర్ వీళ్ళందరూ కలిసి పరిష్కారం చేయాలి. మొత్తానికి విభజన పుణ్యమాని సీమాంధ్రుల అసలు నైజం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మరోవైపు బాధితులు మాత్రం తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు.